హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు చేతి వంట. కాబూజీ శనగలతో పకోడీ చేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. సరే మీరు పిల్లలు ట్రై చేయండి. ముందుగా కాబూజీ శనగలు అనేది 5 hours అనేది నానబెట్టుకోండి. అలా నానినాక నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో అనేది వేసుకోండి. వాటర్ ఏమి వేసుకోకండి. అలా మిక్సీ జార్లో వేసుకున్నాక మీకు ఒక పచ్చిమిరపకాయ అనేది వేస్తున్నాను. పిల్లల కోసం చేస్తున్నానండి. ఒక పచ్చిమిరపకాయ అనేది వేస్తున్నాను. కొంచెం ఇంచు అల్లం ముక్క వేసుకొని వాటర్ ఏమి వేయకుండా మెత్తగా ఫ్రై చేసుకోండి. ఈ కాబూజీ శనగలు అనేది చాలా విటమిన్స్ ఎక్కువ ఉంటాయండి. ఐరన్, మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అలా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు. ఇప్పుడు బౌల్ తీసుకుని బౌల్లో వేసేసుకోండి. ఆ పేస్ట్ అనేది బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, సన్నగా కట్ చేసి పెట్టిన పుదీనా, కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలు శనగలుగా అలా ఇస్తే, ఉడకపెట్టిన అలా ఇస్తే తినరు కదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఇలా చేస్తానండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేడైనాక ఆయిల్ అనేది వేసేసుకోవాలి. పకోడీ అనేది అంతేనండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ పకోడీ వేయగానే అలా గరిటె పెట్టి తిప్పకండి. కొంచెం ఫ్రై అయినాక తిప్పుకోవాలి. అలా ఫ్రై అయినాక తిప్పుకోండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా ఇలా చేయండి, చాలా బాగుంటాయి. టీవీ చూస్తూ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు. అంతేనండి, అలా ఫ్రై అయినాక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోండి.